Hello viewers, welcome back. Today we are going to learn normal English and advanced English. Normal English మనం రోజు మాట్లాడతాం కదా, అదే అడ్వాన్స్ ఇంగ్లీష్ అంటే ఆ సెంటెన్సెస్ ని ఇంకా బెటర్ గా ఎలా మాట్లాడొచ్చు, లైక్ న్యూ సెంటెన్సెస్ అన్నమాట. సో ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం మరి. ఓకే, ఫస్ట్ ఇట్స్ ఈజీ. ఏదైనా పని చేస్తున్నప్పుడు అది చాలా ఈజీగా ఉన్నదాన్ని ఇట్స్ ఈజీ అంటాం కదా. మీరు ఎందులో పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి, ఏదైనా వర్క్ చేయడంలో టెక్నికల్ కానీ ఏదైనా మెకానికల్ టెక్నికల్ ఎనీథింగ్, కుకింగ్ ఆర్ ఎనీథింగ్, మేకప్ అనుకోండి, ఓ ఇది నాకు చాలా ఈజీ అంటాం. దాన్ని మనం ఇంగ్లీష్లో ఇట్స్ ఈజీ అనేది నార్మల్ ఇంగ్లీష్. ఓకే, దాన్ని అడ్వాన్స్గా చెప్పాలంటే ఇట్స్ జస్ట్ అ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ. ఓకే, అంటే ఇట్స్ ఈజీ ఆర్ ఇట్ కెన్ బి ఇట్స్ జస్ట్ ఎ పీస్ ఆఫ్ కేక్. ఓకే, అలా అనమాట. నెక్స్ట్ గో టు ద లైబ్రరీ. ఎవరైనా లైబ్రరీ వెళ్ళు అనడానికి గో టు ద లైబ్రరీ అంటాం. దట్స్ నార్మల్ ఇంగ్లీష్. అడ్వాన్స్డ్ ఇస్ హిట్ ద లైబ్రరీ. అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ హిట్ ద లైబ్రరీ. నెక్స్ట్ సేమ్ వే అనమాట. గో టు ద జిమ్. మీరు ఎవరికైనా చెప్తున్నారు గో టు ద జిమ్, ఇన్స్టెడ్ మీరు ఎలా చెప్పచ్చు, హిట్ ద జిమ్. హిట్ ద జిమ్. ఓకే, నౌ యూ హ్యావ్ టు డిసైడ్. ఏదన్నా ఆప్షన్ ఉంది, మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి, దాని మధ్యలో ఏదైనా మనం డిసైడ్ చేసుకోవాలనుకోండి, చూస్ చేసుకోవాలనుకుంటే మనం అంటాం కదా యూ హ్యావ్ టు డిసైడ్ అనేసి. దాని బదులు ఇలా చెప్పచ్చు, మేకప్ యువర్ మైండ్. ఓకే, లైక్ మూవీకి వస్తావా లేకపోతే షాపింగ్కి వెళ్తావా. ఓకే, 2 ఆప్షన్స్ ఉన్నాయి, యూ హ్యావ్ టు డిసైడ్, రెండిట్లో అంటాం కదా. సో యూ హ్యావ్ టు డిసైడ్ ఆర్ మేకప్ యువర్ మైండ్. నెక్స్ట్ మీరు చాలా అలసిపోయి ఉన్నారు, దాన్ని సింపుల్గా ఐఎమ్ వెరీ టైర్డ్ అంటాం. ఓకే, ఐఎమ్ వెరీ టైర్డ్ అనడాన్ని నార్మల్ ఇంగ్లీష్. అడ్వాన్స్డ్ వే ఆఫ్ సేయింగ్ ఇస్ ఐఎమ్ ఎగ్జాస్టెడ్. ఐఎమ్ ఎగ్జాస్టెడ్ లేదా ఐఎమ్ డన్ ఫర్ ద డే. ఎండ్ ఆఫ్ ద డే మీరు చాలా అలసిపోయారు, లేకపోతే ఆఫ్టర్నూన్కే మీరు అలసిపోయారు చాలా వర్క్ చేసి. సో మీరు ఇలా కూడా అనొచ్చు అడ్వాన్స్ వే, ఐఎమ్ డన్ ఫర్ ద డే. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు స్లీప్. ఇట్స్ వెరీ కామన్. మీరు పడుకోవడానికి వెళ్తున్నప్పుడు అంటాం కదా ఐఎమ్ గోయింగ్ టు స్లీప్. అడ్వాన్స్ వే ఆఫ్ సేయింగ్ ఇస్ ఐఎమ్ గోయింగ్ టు బెడ్ ఆర్ ఐఎమ్ గోయింగ్ టు హిట్ ద సాక్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు స్లీప్, ఐఎమ్ గోయింగ్ టు బెడ్ ఆర్ ఐఎమ్ గోయింగ్ టు హిట్ ద సాక్. SACK, సాక్. ఓకే, నెక్స్ట్ ఏదైనా అర్థం కాలేదనుకోండి, నార్మల్ వేగా మనము ఐ డోంట్ అండర్స్టాండ్ అంటాం. ఫైన్, ఐ డోంట్ అండర్స్టాండ్. దాన్ని ఇంకో విధంగా చెప్పడానికి ఐ డోంట్ గెట్ ఇట్. ఐ డోంట్ గెట్ ఇట్. నెక్స్ట్ ఇప్పుడు ఎవరైనా కలిసారు, ఫ్రెండ్స్ని లేకపోతే కాలీగ్స్ని ఎవరైనా కలిసారు, మళ్ళీ వాళ్ళు కలవాలనుకుంటున్నారు. ఇట్ మే బి ఎ ప్రాక్టికల్ థింగ్ ఆర్ ఎ ఫోన్ కాన్వర్జేషన్. మనం లెట్స్ మీట్ అంటాం, అంటే మళ్ళీ కలుద్దాం అంటానికి ఒక ఎటిక్వేట్ కదా, మేనర్. లెట్స్ మీట్ అనేది నార్మల్ ఇంగ్లీష్. అడ్వాన్స్ వే ఆఫ్ సేయింగ్ ఇట్స్ లెట్స్ catch up soon or let's catch up today. Okay, మళ్ళీ కలుద్దాం అనడానికి let's catch up soon or let's catch up today. Next, I am listening. నేను వింటున్నాను అని చెప్తారు కదా, I am listening అంటాం. అది that is normal way. Advanced way of saying is I am all ears. I am all ears.